ఈ నెల ఆఖరిలో వనపర్తి జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్ బస్సు యాత్ర జరగబోతోందని, వనపర్తిలో బస్సు యాత్రకు ఒక టీం ఏర్పాటు చేయడంలో భాగంగా వనపర్తి జిల్లా నుంచి కమిటీ మెంబర్గా మాధవరెడ్డిని, వనపర్తి అసెంబ్లీ నుంచి శ్రీశైలంని, బచ్చు రామ్ని, సీతారాంని, సుగురు రామ్ని, బుచ్చిబాబు, రాఘవేందర్ అసెంబ్లీ కన్వీనర్ అందరూ కలిసి అసెంబ్లీ సెగ్మెంట్ బస్సు యాత్ర విజయవంతం చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ నాయకులుగా మున్నూరి రవీందర్ని ప్రకటించారు. విదేశీ పర్యటన ముగించుకొని వనపర్తికి విచ్చేసిన సందర్భంగా శ్రీకృష్ణ గార్డెన్లో ప్రముఖ న్యాయవాది మున్నూరు రవీందర్ను భారతీయ జనతా పార్టీ నాయకులు సన్మానం చేశారు. ఈ సన్మానంలో సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బి శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శులు డి నారాయణ, రామనగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ పెద్దిరాజు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి బాబురావు, పట్టణ అధ్యక్షులు బచ్చురాము, మండల అధ్యక్షులు సర్పంచ్ ఎద్దుల దేవేందర్, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కదిరే మధు, వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి అసెంబ్లీని మంచిగా తీర్చిదిద్దాలి. ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ వెళ్ళి కలవ కాబట్టి కలవతోనే సన్మానం ఇప్పటికే బీజేపీ కలవ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో శ్రీవర్ధన్ రెడ్డి గారు సాయంత్రం 5 గంటలకు మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో బస్సు యాత్ర గురించి వివరాలందరూ మా బస్సు యాత్రకు ఒక టీం ఏర్పాటు చేసినాము. ఆ టీంలో వనపర్తి డిస్టిక్ నుంచి కమిటీ మెంబర్గా మాధవరెడ్డిని, వనపర్తి అసెంబ్లీ నుంచి శ్రీశైలం గారిని, సీతారాములు గారిని, బచ్చురాము గారిని, సుగూరు రాము గారిని, ఇంకా బుచ్చిబాబు గారు, రాఘవేందర్ గౌడ్ గారు, వీళ్ళు 6 మంది ప్లస్ 7 మంది మరియు జిఎస్లు, వీళ్ళందరూ కూడా రేపు కంపల్సరీగా అసెంబ్లీ కన్వీనర్ అందరూ కలిసి ఈ బస్సు యాత్రను 100% సక్సెస్ చేస్తాము. ఈ బస్సు యాత్ర వల్ల మన లోకల్లో కూడా మొన్న మనకు ఆల్మోస్ట్ ఒక 22 మంది ఎమ్మెల్యేకు అప్లికేషన్ పెట్టుకున్నారు. మన వనపర్తి అసెంబ్లీ నుంచి, దేవరకద్ర అసెంబ్లీ నుంచి 18 మంది పెట్టుకున్నారు, కొల్లాపూర్ నుంచి 2 పెట్టుకున్నారు, మక్తల్ నుంచి 6 మంది పెట్టుకున్నారు. ఈ విధంగా ఎమ్మెల్యేకు నిలబడడానికి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ రేపు ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వచ్చినా కూడా ఈ అందరం కలిసి ఆ ఎమ్మెల్యే వచ్చిన టికెట్ వచ్చిన వారికి 100% ప్రభుత్వ పాలనలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎదిరించి అవినీతిని నిర్మూలించాలని చెప్పి కోరుకుంటూ, ఓటర్స్ మొత్తాన్ని మేము కూడా అడగడం ఒకటి ఏంటంటే, మీకు 5 రోజుల పండుగ కావాలన్నా 5 సంవత్సరాల సేవ కావాలని అడుగుతున్న నేపథ్యంలో మేము ఇప్పుడు ఓటు అడగడానికి వెళ్తున్నాం. 5 రోజుల పండుగకు అక్రమంగా సంపాదించిన డబ్బులు 100% పండుగ చేసుకోండి, కానీ ఓటేసే ముందు మాత్రము ఖచ్చితంగా ఆలోచించి 5 సంవత్సరాలు నిస్వార్థంగా అక్రమం లేకుండా పరిపాలన ఇచ్చేటటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పే దిశగా మా యాత్ర మొత్తం జరుగుతుంది. అదే మా ఎజెండా. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక కలుషం పెట్టి ఆ మండల హెడ్ క్వార్టర్లో ప్రతి గ్రామం నుంచి వచ్చిన మట్టి అంతా మండలానికి సంబంధించిన ఆఫీస్ దగ్గరలో లేకపోతే పార్కు సంబంధించిన ప్లేసుల్లో పెట్టి అక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని మొక్కలు నాటే పనిచేస్తూ ఇక్కడ నుంచి అంత మట్టిని గ్రామంలో తీసుకెళ్లి ఢిల్లీ దాకా తీసుకెళ్తాం. ఇట్లా మొత్తం ఇండియా మొత్తంలో కలిసి 7,500 పైన మండలాలు ఉంటే అన్ని మండలాల నుంచి కూడా మొత్తం అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఒక వనం తయారు చేసి భారతదేశ యొక్క